అండి. ఇదైతే లాస్ట్ సాటర్‌డేది. పండగ అందరూ ఎలా చేసుకున్నారో? అందరూ ఊరు నుంచి తిరిగొచ్చేసారా? మేమైతే ఏ ఊరు వెళ్ళలేదండి. మాకు అత్త వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు 2 ఒక దగ్గరే. అందుకే ఏ ఊరు ఎళ్ళలేదు. పండగ అంతా చేసేసుకున్న తర్వాత సాటర్‌డే ఖాళీ దొరికింది. ఆ రోజైతే అన్నవరం వెళ్దాం అనుకున్నాము. సాటర్‌డే కదా! ఉదయాన్నే లేచి ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. గుడి దగ్గర ఒక దండ ఇవ్వాలి అనుకున్నాను దేవుడికి. అది కూడా ఇచ్చేసాము. మా పాప ఫుల్ గెటప్ అదే. చలి కదా! ఎక్కువగా ఉందనేసి ఫుల్ అన్నీ కవర్ చేసేసాము. మేమైతే ఇక్కడ గాజువాక నుంచి అన్నవరం అయితే బండి మీద బయలుదేరాము. మార్నింగ్ 8:30, 9:45 అలా బయలుదేరాము. మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్ అయితే చేసేసాము. అక్కడ ఒక లాటరీ టికెట్ కూడా తీసుకున్నాము. 27వ తారీఖున లాటరీ వస్తుంది. వచ్చిందో లేదో కూడా మీకు చెప్తాను. 10 రూపీస్‌కి ఒక లాటరీ 4 టికెట్స్ తీసుకున్నాము. టిఫిన్ తినేసి అయితే వెంటనే బయలుదేరిపోయాము. మా పాప ఇంటి దగ్గర తినమంటే అసలు తినదు గానీ ఇక్కడ చక్కగా తన చేత్తో తనే తినేసింది. ఇంకా అలా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ 11:00 ఒక దగ్గర ఆపాము. అంటే కంటిన్యూయస్‌గా కూర్చోవాలంటే అవ్వదు కదా! అందుకే ఆపి అలా అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఆపేసి కివి పెట్టాను మా పాపకి మళ్ళీ ఆకలేస్తుందంటే. 12కి అలాగా మేమైతే అన్నవరం చేరుకున్నాము. చేరుకున్న వెంటనే అక్కడ రూమ్స్ కోసం వెళ్తే అక్కడ రూమ్స్ దొరికాయి. రూమ్స్ తీసుకున్న తర్వాత రూమ్‌కెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి వెంటనే ఎక్కడివక్కడ సర్దేసుకొని దర్శనానికైతే బయలుదేరిపోయాము. లంచ్ ఏం చేయలేదు. డైరెక్ట్‌గా అలా దర్శనానికెళ్ళిపోయాము. దర్శనం అయితే అయిపోయింది. పర్లేదు త్వరగానే అయిపోయింది. ఒక 1 అవర్, 1 ½ అవర్‌లో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే అక్కడే లంచ్ కూడా తీసుకున్నాము. పర్సన్ అక్కడ తినాలంటే 160 అంట. 2 మెంబర్స్‌కి పార్సెల్ అయితే 190 అంట. అందుకనేసి మేము 190కి పార్సెల్ తీసుకున్నాము. ఇద్దరం అక్కడే తింటే 160 ఎక్కువైపోద్ది కదా అని చెప్పి 190కి పార్సెల్ అయితే రూమ్‌కి తెచ్చేసుకున్నాము. ఆ రైసే చాలా ఎక్కువైపోయింది. మేము ముగ్గురం తినగా ఇంకా నైట్‌కి కూడా మిగిలిపోయింది. నైట్ అయితే చపాతీ అది తెచ్చుకొని అయితే తినేసాము. చాలా ఎక్కువ రైస్ ఇచ్చేసారు. మేమైతే ఫుల్‌గా లంచ్ చేసేసి కొంతసేపు అలా ఒక స్నాప్ ఏసి ఈవినింగ్ అయితే కిందకి దిగాము. అంటే బండి తెచ్చుకున్నాం కదా! ఇంకా బండి మీద అలా కిందకొచ్చాము. కిందన నది, ఈ నది పేరేంటో నాకైతే తెలీదు. మేము వెళ్ళినప్పటికి 3 బాతులు అలా తిరుగుతూ ఉన్నాయి. వాటిని కొంచెం వీడియో తీసుకొని కిందకెళ్ళి కొంచెం టీ తాగేసాం. మా పాప అయితే అసలు వాటర్ దగ్గర కూడా రానంటుంది. చాలా భయపడిపోయింది. వాటర్ దగ్గరికి రాలేదు. కొంచెం టీ తాగేసి అక్కడ ప్రసాదం ఎప్పుడు అన్నవరం ప్రసాదం అంటే హల్వా ఉంటది. ఇది వేరే ప్రసాదం అంట. తెలీదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. బానే ఉంది. ఓపెన్ చేసేది తాగండి. కొద్దిగా తానికలా ఉంది నిజమేనా? బాలేదా? చూసారు కదా! డ్రింక్ తాగిన తర్వాత మా పాప ఎక్స్‌ప్రెషను పర్లేదు బానే ఉంది. టానిక్‌లా ఉందంటుంది. ఇదైతే మార్నింగ్ అండి. తలుపులమ్మలావ దగ్గర కూడా అంటే ఎలాగో వచ్చాం కదా! దారిలో తలుపులమ్మలావ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ డే 12:30 కల్లా ఇంటికైతే ఎళ్ళిపోయామండి. బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం.